అంతేగా? నీ మౌనానికి అర్థం అదే కదా? నువ్వు మారిపోయావు రాఘవ, ఇంతకు ముందులా లేవు. ఇంతకాలం నా అత్తంటి అండ లేకపోయినా నా కుటుంబం నాకుంది, నా తమ్ముళ్ళిద్దరూ నాకు అండగా ఉన్నారు. మీరుండగా నాకేం లోటు అనుకున్నాను. కానీ ఇప్పుడు ఇదంతా చూస్తుంటే ఇంకా ఇక్కడ నేను ఉండడంలో అర్థం లేదనిపిస్తోంది. అక్క ఏమంటున్నావు? నా మాటకు విలువ లేని ఇంట్లో నాకు చోటు లేదని అర్థమైంది. ఇంట్లో ఒక వస్తువుల పడుండడం నా వల్ల కాదు. విలువ లేని చోట విలువలను వెతుక్కుంటూ బ్రతకడం నాకు చేత కాదు. మహా, అమ్మ మహా, వెళ్దాం పదండి. అక్క మహా, అక్క ఏం చేస్తున్నావు అక్క? ఎక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటున్నావు? ఎక్కడికో నాకు తెలీదురా, కానీ ఇక్కడ మాత్రం ఉండలేను. నా మాటకి ఎదురు చెప్పరు అనుకున్నాను నా తమ్ముళ్ళు. ఇన్నాళ్ళు అదే నమ్మకంతో బ్రతికాను. కానీ నా మాటను నా తమ్ముళ్ళు లెక్క చేయరని ఈ రోజు అర్థమైంది. ఇంకా నేను ఇక్కడ నుండి ఏం చేయాలరా? ఎందుకుండాలి? నీ తమ్ముళ్ళం అక్క. తప్పు చేస్తే చెంప మీద కొట్టి ఇది తప్పు అని చెప్పిన దానివి. కానీ ఈరోజేంటక్క కొత్తగా నా తమ్ముళ్ళు నా మాట వినడం లేదని